నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు ఏ రోజు ఏ వాహన సేవని ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు నిర్వహిస్తున్నారు, ఇంకా వాహన సేవల యొక్క విశిష్టత గురించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. సెప్టెంబర్ 17వ తేదీన అంకురార్పణ. సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం నాడు ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాల సమర్పణ. వాహన సేవల వైశిష్ట్యం. బ్రహ్మోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తమకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన వెంకటేశ్వరుడికి కన్యామాసం అశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది అప్పటి నుంచి నిరాటకంగా కొనసాగుతాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి 3వ ఏటా అధిక మాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో అశ్వయుజం నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ 2 బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదు గాని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఈ 2 ఉండవు. ఈ ఏడాది అధిక మాసం ఉన్న కారణంగా సెప్టెంబర్ 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అలాగే అక్టోబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. గరుడ సేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న 9 రోజుల పాటు భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూల విరాట్ దర్శనంని కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఆలయ 4 మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగువల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, అలాగే తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ క్యూ లైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ 9 రోజుల పాటు బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేశారు. భక్తుల భద్రతా దృష్ట్యా సెప్టెంబర్ 22వ తేదీన గరుడ సేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. సెప్టెంబర్ 26న చక్ర స్నానం రోజున విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని సంయమనంతో వ్యవహరించి స్నానం ఆచరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 17న అంకురార్పణం అనగా రేపు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తకంగా అంకురార్పణం జరగనుంది. వైకానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీటిని పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయ్యింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థాన నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి 9 రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం.
సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సాయంత్రం 6:15 నుండి 6:30 మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తకంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేద ఘనాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. ఇకపోతే వాహన సేవలు వాటి వివరాలు తెలుసుకుందామండి. సెప్టెంబర్ 18వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 తలల స్వర్ణ శేష వాహనంపై అంటే పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు ఆదిశేషుడు. శ్రీ వైకుంఠంలో నిత్య సూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేష వాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్యం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమ పదం సిద్ధిస్తాయని చెప్తారు. ఇకపోతే సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచ శేషభూతం. శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలి నియోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రసిద్ధి. అలాగే సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతీ మూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి గలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనం ఇవ్వడం ద్వారా భక్తుల్లో అహింసా భావాన్ని తొలగించి దాసోహ భావాన్ని, శరణాగతిని కలిగిస్తాడని ప్రసిద్ధి. ఇకపోతే సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహన సేవ. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహ అవతారం కావడం సింహం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి, వాహన శక్తికి, వేగానికి, శీఘ్రమణ శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంత భక్తిని కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని సింహవాహన సేవలో అంతరార్థం. అలాగే సెప్టెంబర్ 20వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష శాస్త్రం చంద్రుడికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రాశస్యం. చల్లని ముత్యాల క్రింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. ఇకపోతే సెప్టెంబర్ 21వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్ప వృక్ష వాహన సేవను నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్ప వృక్ష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్ప వృక్షం ఒకటి. కల్ప వృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్ప వృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్ప వృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అలాగే సెప్టెంబర్ 21వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వ భూపాల వాహన సేవను నిర్వహిస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయం ఇస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాది రాజు అని భావం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నివృత్తి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామి వారిని తమ భుజ స్కంధాలపై హృదయంలో ఉంచుకొని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ సర్వభూపాల వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తారు. ఇకపోతే సెప్టెంబర్ 22వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహిని అవతారం. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార సారథి దేవతగా భావిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తాడు. అలాగే సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడ వాహన సేవలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్య మంగళ రూప దర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరునిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామివారు భక్త కోటికి తెలియజెప్తున్నాడు. ఇకపోతే సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవను నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం చేకూరుతుంది. అలాగే సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణరథం నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణ రథం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ స్వర్ణోత్సవ సేవలో కళ్యాణ కట్ట, సేవా పరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణ రథంపై ఊరేగుతున్న శ్రీనివాసుని చూసి భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. అలాగే సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహన సేవను నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వెంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలి అని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తుంది. ఇకపోతే సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవను నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తాడు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్య దేవుని అనుగ్రహం వల్ల భక్త కోటికి సిద్ధిస్తాయి. అలాగే సెప్టెంబర్ 24వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండటం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి, సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామివారిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది, భక్తుల కళ్ళు వికసిస్తాయి, భక్తుల హృదయాల నుండి ఆనంద రసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం అనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. ఇకపోతే సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 6:55 శ్రీవారి రథోత్సవం ప్రారంభమవుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మ రధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి,
మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీనివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మనాత్మక వివేకతను కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వ జ్ఞానం ఇదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతాడని అన్నమయ్య మాటల్లో తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 25వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహన సేవను నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ యజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలి దోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంలో ప్రబోధిస్తాడు. ఇకపోతే సెప్టెంబర్ 26వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్ర స్నానం వేడుకగా జరుగుతుంది. చక్ర స్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృత్ స్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరస్సున ఉన్న చక్ర తాల్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకొని చక్ర తాల్వారు ప్రసన్నుడవుతాడు. చక్ర స్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరంలో స్నానం చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతారు. అలాగే సెప్టెంబర్ 26వ తారీఖు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు రాత్రి బంగారు తిరుచి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తకంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇవండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహన సేవలు, ఆ సేవలకు సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.